దానికి కారణమైనటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ, అలాగనే నాకు ఈ ఆహ్వానాన్ని అందించినటువంటి దేవుని సేవకులకు, స్థానిక దైవజనులకు, అలాగనే జాన్సనాలకి, వేదికను అలంకరించినటువంటి సేవకులకి, చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ముఖ్యంగా ఈ కోడికను ఏర్పాటు చేసినటువంటి జయప్రకాష్ గారు, కేజీఆర్ గారు, వారి కుటుంబానికి కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి విజయ్ కదండి, విజయ్ తన బర్త్డే నేను పురస్కరించుకొని ఇలాగున క్రిస్మస్ పొడికను ఏర్పాటు చేసి ఉన్నారనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది. దాని గురించి దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా దేవుడు వారి ఇరువురిని దీవించి, వారి ఇరువురిని ప్రేమించి అనుగ్రహించినటువంటి ఆ బిడ్డ జీవితాన్ని బట్టి వారు ఎలాగున తన కుమారుణ్ణి, వారి కుమారుణ్ణి ఈ లోకంలో ఏ రీతిగా పెంచడం కేవలం వారు మాత్రమే కాదు, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించి దీవించి అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్కరి యొక్క బిడ్డల విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు కలిగి ఉండాల్సినటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. తదుపరి మనం క్రిస్మస్ సందేశాన్ని కూడా మనం వింటాం. మొదటిగా ఏంటంటే, ఈ భూమి మీద ఎక్కడ చూసినా చెడే కనబడుతుంది. ఎటు మనిషి ఏది వినడానికి ప్రయత్నం చేస్తున్నా చెడే ఎక్కువగా వినబడుతుంది. అలాగనే మనిషి ఎటు ప్రయాణిస్తున్నా కూడా పాడైపోండి, చెడిపోండి అనేటువంటి పలు రకాలైనటువంటి ప్రేరణను ఇచ్చేటువంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటి ప్రేరణను ఇచ్చేటువంటి లోకంలో బ్రతుకుతున్నటువంటి మన పిల్లలు అర్థవంతంగా వారి జీవితాలు నడిపించబడాలి అనంటే వాక్యాన్ని వినిపించాలి. అలాగనే వాక్యం దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాలి. ఒకసారి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే ఒక మంచి మాట చూడగలుగుతాం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏమండి, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు. అంటే ఆ వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, ఏమండి, వాడు కోరుకునేటువంటి త్రోవలకు వాడిని విడిచిపెట్టొద్దు, వాడు కోరుకునేటువంటి కోరికలకు వారిని విడిచిపెట్టొద్దు అనేటువంటిది స్పష్టంగా లేఖనంలో ఆ మాట తెలియజేస్తుంది. కానీ ఈ రోజున పిల్లలు ఏడుస్తున్నారనంటే తల్లిదండ్రులు బుజ్జగించడానికి ఏమిస్తున్నారండి? సెల్ ఫోన్ ఇస్తూ ఉంటాం. ఏది మంచిది కాదో దాన్నే ఏమంటే బిడ్డల యొక్క చేతుల్లో పెట్టి ఏమంటే వారిని లాలించడానికి, లేదనంటే వాళ్ళను ఓదార్చడానికి, వాళ్ళు కావాలనుకున్నది ఏదో అయితే దానికి బదులుగా సబ్స్టిట్యూట్గా ఇది ఇచ్చేటువంటి వారు చాలామంది కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, బాలుడు నడవలసినటువంటి త్రోవలు వారికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోవడానంటే ఈ రోజున వాడు కోరుకునేటువంటి కోరికలకు వాడు కోరుతున్నటువంటి దానికి వాడిని విడిచిపెట్టకుండా ఉండడం అది మంచిది. దేని వైపుకు వీరు నడిపించాలి అంటే దేవుని వాక్యం చేత బిడ్డలను పెంచేటువంటి వారిగా ఉండాలి. ఈ రోజున పిల్లలు చూస్తే వీడియో గేమ్స్ అని రకరకాల గేమ్స్, వీడియో గేమ్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఒకప్పుడు వీడియో గేమ్స్, కానీ ఇప్పుడు ఏంటంటే మొబైల్, ఆండ్రాయిడ్ ఫోన్లో రకరకాలైనటువంటి గేమ్స్ వచ్చినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ బిడ్డల యొక్క మరణాన్ని కూడా అదేదో గేమ్ అటండి, ఆ గేమ్ ఫైనల్గా అంతా ఆడిన తర్వాత నువ్వు చచ్చిపోతుందంట. పబ్జి ఏదో బ్లూవెల్ చూసారా? ఈ బ్లూవెల్ అనేటువంటి గేమ్ ఏం చేస్తుంది, మొత్తం ఆడిన తర్వాత ఫైనల్గా ఏం చేస్తుందంటే చచ్చిపో అనేటువంటి ప్రేరణను ఇస్తుంది. ఎంత ఘోరమో కదా. కాబట్టి బిడ్డల విషయంలో
ఫోన్ నుంచి కాదు, ఏమండి ఆ ఫోన్ ఇచ్చి కాదు, వాళ్ళని ఆ ఫోన్ నుంచి బయటికి తీసుకుని వచ్చి కంప్లీట్గా ఏంటంటే దేవుని యొక్క వాక్య సముఖంలో వారిని పెంచేటువంటి తల్లిదండ్రులుగా ఉండడం నిజంగా ఆశీర్వాదకరమైనటువంటి తల్లిదండ్రులుగా మిగులుతారు. మనకు తెలుసు సుసన్నా వెస్లీ ఏమండి తన బిడ్డల విషయంలో ఎంత కన్నీరు గార్చి ఎంత ప్రార్థించగా, ఏమండి జాన్ వెస్లీ అనేటువంటి ఒక దేవుని సేవకుడు అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే బిడ్డల విషయంలో ఎలా ఉండాలంటే మొదటి మాట చెప్తాను, ఆ పిల్లల్ని ఎలా పెంచాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా పెంచాలి. ఈ రోజున చాలామందికి దేవుడంటే భక్తి ఉంది కానీ దేవుడంటే భయం లేదు. ఏమండి భయం వేరు భక్తి వేరు. దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేదు. భయం లేని భక్తి అది భక్తి అని అనుకోవడానికి కూడా అది సరిపడేటువంటి సంపూర్ణమైనటువంటి మాట అయితే కాదు. కాబట్టి ఏమండి భయముతో కూడినటువంటి భక్తి ఏమండి చిన్న బిడ్డలకి వాళ్ళకి అలవర్చేటువంటి వారిగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేస్తే ఏమంటే తప్పనిసరిగా ఏమంటే దేవుని విషయంలో భయభక్తులు కలిగినటువంటి వారిగా వాళ్ళు పెంచబడిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి. యెహోవా యందలి భయము ఎలాంటిదో తెలుసండి? పవిత్రమైనది. దేవుని యందలి భయం పవిత్రమైనటువంటిది. ఏమంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడుతనాన్ని అసహించుకుంటారని రాస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం పవిత్రమైనది. ఏమంటే యోసేపు జీవితాన్ని మనం చూస్తే అతను ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించగలిగాడు కదా. కాబట్టి ఏంటనంటే బిడ్డలు దేవుని యందు భయముతో బ్రతికితే భయముతో భక్తితో వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటువంటి వారిగా నడిపించబడతారు. చిన్నబిడ్డలకి ఒక భయం ఉంటుందండి. ఏంటనంటే పిల్లలకి ఒరే జే కొట్టేస్తుందిరా అని పూర్వకాలంలో వాళ్ళు ఏదైనా తప్పిదం చేస్తూ ఉంటుంటే ఒరే జే కొట్టేస్తుందిరా అని, ఏంటంటే దేవుడు ఒరే గద్దిస్తాడరా, దేవుడు ఊరుకోడరా అనేటువంటి ఒక మందలింపుకి పిల్లలు అనేటువంటి వాళ్ళు ఏమయ్యేవారంటే ఆ భయానికి లోనయ్యేటువంటి వారు. ఇప్పుడేంటి ఏ భయం లేదు. నిజంగా మనిషిని భయం లేకుండా చేసేస్తుంది ఈ సెల్ ఫోనే అన్నట్టుగా కనబడుతుంది. సరే, ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. యెహోవా యందలి భయము పవిత్రమైనది. యోసేపు లైఫ్ బెస్ట్ మోడల్గా మనకు కనబడుతుంది. అలాగనే మనం ఇంకా గమనించగోరితే నిజంగా మనుషుల ఎడల కూడా భయం ఉండాలి. చిన్నబిడ్డలకి మనుషుల ఎడల కూడా భయం ఉండాలి. ఏంటి చిన్నపిల్లలకి మనుషుల ఎడల భయం ఉండాలి అని అంటే నిజమే. ఈ రోజున ఒకప్పుడు ఏమండి ఉమ్మడి కుటుంబాల మధ్యలో ఏమండి పిల్లలు పెరిగేవారు. అప్పుడు పెదనానంటే భయం, బాబాయ్ అంటే భయం. వాళ్ళ భయంతో వాళ్ళు తమ జీవితాన్ని ఒక అర్థవంతంగా ఏమండి నడిపించుకుంటూ ఏమండి వాళ్ళ జీవితాన్ని అర్థవంతంగా కట్టుకోగలిగినటువంటి వారయ్యారు. కానీ ఈ రోజున దేవుని భయము మనుషులకు లోపించింది, అలాగనే పెద్దల భయము మనుషులకు లోపించింది. దేవుని భయం పవిత్రతనిస్తే మనుషుల భయం విధేయతను నేర్పిస్తుంది, అణుకు అని నేర్పిస్తుంది. ఒరే మా బాబాయ్ చూస్తున్నాడు రా, ఒరే మా పెద్దనాడు చూస్తున్నాడు రా అని చెప్పి వాళ్ళకి ఏముంటుందంటే ఖచ్చితంగా ఏమంటే ఒకలాంటి భయం. అంటే ఇంట్లో ఉండేటువంటి ఉమ్మడి కుటుంబంలో కావచ్చు, లేదనంటే ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఏదైనా బిడ్డలకు వచ్చినటువంటి కొన్ని విషయాలు మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడు అని అంటే వెంటనే వాడిని మందలించడం మానేసి నువ్వు అలా అంటావా, నువ్వు ఎలా చెబుతావా అని రకరకాలుగా వాళ్ళ మీద ఏమండి లేనిపోయినటువంటి దుర్భాషలు మాట్లాడి, లేదనంటే వాళ్ళ మీద కోపాన్ని పెంచుకుని చివరికి ఏమవుతున్నారనంటే పిల్లల్ని సరైనటువంటి రీతిలో సాకలేనటువంటి తల్లిదండ్రులుగా మిగిలిపోతున్నారు. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ రోజున ఏమండి ఒక తప్పిదం చేసిన తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు సమర్థించారనుకోండి, మరలా ఇంకో తప్పిదం చేస్తాడు. అయితే నేను కొట్టేమని నేను చెప్పను, కానీ కొట్టాలి, ఏ సమయంలో కొట్టాలో ఆ సమయంలో కొట్టాలి, మందించాలి, ఖండించాలి. అయితే నేను చెప్పేటువంటి మాట ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని కూడా సమర్థించేటువంటి ధోరణి నేడున్నటువంటి ప్రపంచంలోనికి వచ్చేసింది. వాళ్ళు ఎప్పుడైతే నా తల్లిదండ్రులు నేను చేసినటువంటి తప్పిదాన్ని సమర్థించడం మొదలెట్టిన తర్వాత ఏముంటుందనంటే మా నాన్న ఉన్నాడులే, మా డాడీ చూసుకుంటాడు, మా అమ్మ ఉందిలే, మా అమ్మ చూసుకుంటుందిలే, మా అమ్మ ఎలాంటిదంటే గయ్యాలి గంప, ఇందుకేనంటే మీద అడిపోద్ది,
నన్ను ఏమన్నట్టే అని వాడికి ఆడు చాలా విర్రవీగిపోయి తప్పిదం తర్వాత తప్పిదం చేసి చివరికి చూడండి. ఆ ఉదాహరణ చెప్తున్నాను. రాజకీయ నాయకుల యొక్క పిల్లలు ఎవరైనా తప్పిదం చేశారనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? నేను చేసినా కానీ, నన్ను అరెస్ట్ చేసినా కానీ మా డాడీ ఎలాగైనా నన్ను బయటికి తీసుకొచ్చేస్తాడు అనేటువంటి ఆ భయం లేని తనం ఏం చేస్తుంది అంటే బరితెగింపుకి దారి తీస్తూ ఉంటుంటుంది. బరితెగింపుకు దారి తీస్తూ ఉంటుంది. దేవుని అందరి భయం ఏం తీసుకొస్తుంది? పవిత్రతను తీసుకొస్తుంది. మనుషుల ఎడల భయం విధేయతను తీసుకొస్తుంది. రెండో మాట ఏంటంటే రెండవ మాట, దేవుని యొక్క జ్ఞానములో బిడ్డలు పెరిగేటట్టుగా చూడాలి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది, దేవుని జ్ఞానములో ఎదగాలి. యేసుక్రీస్తు ప్రభు అట దేవుని జ్ఞానములోను మనుషుల దయలోను ఆయన వర్ధిల్లుతూ వచ్చాడు. అలాగనే దేవుని జ్ఞానములో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లాలి, ఎదగాలి అనేటట్టుగా మనం అలాగున బిడ్డలు పెంచేటువంటి వారిగా ఉండాలి. బాగా ఆలోచించండి ఈ విషయాన్ని చెప్తున్నాను. దేవుని జ్ఞానంలో బిడ్డలు పెరిగితే ఎలా ఉంటారంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది ఒక మాట. ఏమనంటుందంటే 16వ వచనంలో, పాము వలె వివేకము కలిగి పావురము వలె నిష్కపటమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. దేవుని అంతలి జ్ఞానం వీళ్ళు ఏం చేస్తుందనంటే ఎలాగ బ్రతకాలో అనేటువంటి విషయాలు నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని అంతలి జ్ఞానం కలిగినటువంటి వాడు దేవుని బాగా ఎరగగలుగుతాడు, బాగా అర్థం చేసుకుంటాడు. దేవుని బాగా అర్థం చేసుకునేటువంటి వాడు దేవుని బాగా ఆరాధిస్తాడు. దేవుని బాగా ఆరాధించినటువంటి వాడు అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మిగిలగలుగుతాడు కదండి. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి జయప్రకాష్ గారు అలాగనే కేజియా గారు దేవుడు వారిని ప్రేమించి వారిని దీవించి అనుగ్రహించినటువంటి విజయ విషయంలో వారు మాత్రమే కాదు, ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డల విషయంలో ఎలా ఉండాలంటే దేవుని అందరి భయభక్తులైనటువంటి వారిగా బిడ్డల్ని పెంచాలి. రెండవదిగా దేవుని ఎడల దేవుని యొక్క జ్ఞానములో వారు ఎదగాలన్నట్టు పెంచాలి. మూడో మాట చెప్తాను. మూడో మాట ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరించుకునేటువంటి వారిగా వారిని పెంచాలి. మన పాట పాడితే పాట పాడండి అని కాదు, మన చప్పట్లు కొడితే చప్పట్లు కొట్టండి అని కాదు, కానీ అది అవసరమే. కానీ ఈరోజు ఏం నేర్పిస్తున్నామంటే ఇంత మట్టుకు మాత్రమే నేర్పిస్తున్నాం. చప్పట్లు కొట్టానంటే చప్పట్లు కొడుతుంటే బలి కొట్టేస్తుంది అని చెప్పేసి మురిసిపోయి ఒక వీడియో తీస్తున్నాం. అలాగనే వాళ్ళని నత్తిగా వచ్చి రానటువంటి మాటలతో పాట పాడుతుంటే అయ్య బాబోయ్ నా కూతురు ఎంత బాగా పాడేస్తుందో, అయ్య బాబోయ్ నా కొడుకు ఎంత బాగా పాట పాడేస్తున్నాడు అని చెప్పి మురిసిపోతున్నాం. అక్కడి వరకే నేర్పిస్తున్నాం. కానీ బిడ్డలు ఎంతగా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని దేవుణ్ణి స్మరించాలి. ఆ స్థాయికి వాళ్ళు ఎదగే నిమిత్తంగా నేను తాపత్రయపడతాను, ప్రయాసపడతాను అన్నట్టుగా వారిని పెంచాలి. దేవుని వ్యక్తిత్వం ఏంటో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా బోధించాలి. దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా బోధించాలి. దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా బోధించాలి. దేవుని గుణం ఏంటో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా బోధించాలి. దేవుని కార్యాలేంటో వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా వారిని వారికి బోధించి వారిని ఆ రీతిగా పెంచడం తల్లిదండ్రులైనటువంటి వారికి దేవుడు బిడ్డల్ని బహుమానంగా ఇచ్చే దేనికరకంటే మరలా ఆ బహుమానాన్ని దేవుని కొరకు తిరిగి ప్రతిష్ఠించి దేవుని యొక్క పరిచర్యార్థమై దేవుని రాజ్య వ్యాప్తి కొరకై ఆ బిడ్డలు ఒక ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా మారాలి అనేటువంటిది దేవుని యొక్క గంభీరమైనటువంటి సంకల్పం. ఆ సంకల్పాన్ని ఆధారం చేసుకుని బిడ్డల్ని ఆ విధంగా పెంచగలిగేటువంటి తల్లిదండ్రులుగా అలాగనే ఈ స్థలములో విజయ్ తన బర్త్డే సందర్భంగా జయప్రకాష్ గారు అలాగనే కేజియా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కూడికలో మనమందరం పార్టిసిపేట్ చేశాం. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మన వరకు వచ్చినటువంటి ఈ మాటలను ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా మనం బిడ్డల్ని సాకవలసిన రీతిలో పెంచవలసిన రీతిలో పెంచగలుగుతాం. ఒక మాట చెప్తాను, భూమి మీద అత్యంత కష్టతరమైనటువంటి పని ఏంటంటే బిడ్డల్ని పెంచి వాళ్ళని సాకి వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడం చాలా కష్టతరమైన పని.
కానీ దాని విషయంలో చాలా తేలిగ్గా ఉంటున్నాం. చాలా కష్టతరమైన పని. ఏమండి నిజంగా వాళ్ళు మంచి ఎడ్యుకేషన్లోనికి ఎదగాలని, వాళ్ళు మంచి లైఫ్ సెటిల్ కలిగి ఉండాలని ఎంత ప్రయత్నం చేస్తామో, సెక్యులర్గా భౌతికంగా ఈ భూమి మీద జీవించేటువంటి 70-80 సంవత్సరాల కాల వ్యవధి జీవితాన్ని గురించి ఎంతో ఆలోచన కలిగి వాళ్ళు బాగా సెటిల్ అయిపోవాలనుకుంటాం. మరి స్పిరిచువల్గా వారు బాగుపడడం కొరకు మరి ఇంకెంత ప్రయత్నం చేయాలి? వారు ఆధ్యాత్మికంగా మంచిగా దేవుడు కోరుకునేటువంటి ఒక చక్కనైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా వారు మార్చబడటం కొరకు వారి విషయంలో తల్లిదండ్రులైనటువంటి వారు ఎంత తాపత్రయపడాలో కదండి. కాబట్టి ఈ మాటల వెలుగులో మనమందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బిడల విషయంలో ప్రతి తల్లిదండ్రులు ఎలాంటి విషయాలండి 3 మాటలు చెప్పుకున్నాం. మొదటి మాట, దేవుని యందలి భయభక్తులతో పెంచాలి. అలాగునే దేవుని జ్ఞానములో వారు వర్ధిల్లాలని పెంచాలి. అలాగనే దేవుణ్ణి స్మరించుకునేటట్టుగా నిజంగా ఆరాధించేటువంటి సరైనటువంటి ఆరాధికులుగా వారిని పెంచాలి. అట్టి కృప ఈ కుటుంబానికి, అలాగనే మరి విశేషంగా విజయ్కి దేవుడు అనుగ్రహించి వారిని బలపరచాలని నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మనం తదుపరి క్రిస్మస్ యొక్క సందేశాన్ని కూడా మనం వింటాం. ఈ సమయంలో ఎవరైనా ఒకరు చిన్న ప్రార్థన